సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర సేవలు తరిస్తున్న శ్రీవారి భక్తులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు మరియు మీడియా మిత్రులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మనం అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకే మనందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి. మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను అందుకే అందరం కూడా ఒకే థాట్ ప్రాసెస్లో, ఒకే ఒక గోల్స్ తోటి మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా ముందు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చేశాము, అదే లక్ష్యాలని పెట్టుకొని అందరం కూడా చాలా దిగ్విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందడం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేసాం. అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ, అలానే ఉద్యోగుల నుంచి కానీ, విశ్రాంత ఉద్యోగుల నుంచి కానీ, అలానే మనం కూడా ఎంతో సంతోషపడ్డాము. దీనందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పనిచేయటం వల్లే అని ఈ సందర్భంగా చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది. అలానే క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. అలానే సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయటం వలన ఇప్పుడు కూడా మనకి ఈ మధ్యకాలంలో సమస్య వచ్చినట్టు కనిపించలేదు. ఎప్పుడైతే మనకి క్యూ లైన్స్ బయటకు వచ్చి క్యూ లైన్స్లో వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్గా మనం ఎవరైతే పోస్ట్ చేశామో కొన్ని విభాగాలుగా డివైడ్ చేసాం, వాళ్ళ వెంటనే కూడా స్టెప్ ఇన్ అయిపోయి వాళ్ళే ఈ మధ్యకాలంలో చాలా టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు సంతోషం అనిపించింది. ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్లోకి వచ్చి ఆల్రెడీ సర్వ్ చేయడం జరిగింది సార్, ఇప్పటికే చేశాము, ఇంకా కూడా కొంత నడుస్తుంది అని చెప్పడం జరిగింది. అనుగుణంగా మనం చాలాసార్లు
టెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా ఆ విభాగంలో ఎప్పుడు ఎమర్జెన్సీగా ఎప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో రావటం అనేది సిస్టమ్ ఇంప్రూవ్మెంట్. మనకి సిస్టమ్ ఇది వ్యక్తులతోటి కంటే సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వలన మనకి గణనీయమైన మార్పులు వస్తాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మన నిరంతరం ప్రయత్నం జరిగింది. సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం పెట్టిన ఎస్ఓపిస్ కానీ చెక్ లిస్టులు కానీ ఇంప్రూవ్ చేయడానికి ఎవరి పరిధిలో వాళ్ళు ఎప్పటికప్పుడే అవసరానికి అనుగుణంగా దాన్ని చూసుకొని యాక్షన్లోకి రావటం అని చెప్పొచ్చు. అందువల్లనే ఈ రకంగా మీ అందరికి కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వసతి సౌకర్యాలు కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ చేశాం. సామాన్య భక్తులకి మరిన్నిగా వసతి సౌకర్యాలు వాళ్ళ దగ్గరగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా వాటన్ని కూడా రెనోవేట్ చేసి వారికి మరింత దగ్గరగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులకి ఇబ్బందులు లేకుండా చేయాలి. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం చేయబోతున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వైకుంఠ ద్వార దర్శనంలో ఈ 10 రోజుల్లో దాదాపు 6,83,000 మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద నెంబర్ కంపేర్ టు లాస్ట్ చాలా ఏళ్ళతో పోలిస్తే కూడా ఇది చాలా 6,83,000 మంది ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కొండపైన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా జనాలు వచ్చినట్టుగా చాలామంది అన్నారు, ఎక్కడ జనాలు వచ్చినట్టు అనిపించట్లేదే అని చాలామంది కామెంట్ చేశారు. కానీ సడన్గా 78,000 మంది అదే రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్లానింగ్ చేయటం, ఏ టైంలో ఎవరు రావాలి, ఏ స్లాట్లో ఎవరు దర్శనం చేసుకోవాలి, అలానే ఎక్కడ కూడా కంజెషన్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా పగడ్బందీగా ప్లాన్ చేయటం వలన ఈ ప్లాన్లో భాగస్వామ్యాలు అందరూ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటం వల్ల కూడా ఈ సక్సెస్ చేసుకున్నామని చెప్పచ్చు. దీంట్లో భాగస్వామ్యం అందరికి కూడా ముఖ్యంగా పోలీసు వాళ్ళకి కానీ అలానే మన విజిలెన్స్ వింగ్ కానీ అలానే మన లైన్ డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడా కూడా ప్లాన్ అనుగుణంగా ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటం వలన కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో కానీ భక్తుల్లో కానీ కాంగ్రిగేషన్ లేకుండా ఎక్కడికక్కడే మనం డీసెంట్రలైజ్ చేసుకొని సర్వీసెస్ని కూడా పకడ్బందీగా మనం ఎగ్జిక్యూట్ చేశాము. దానివల్ల 6,83,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఈ భాగస్వామ్యంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మీకు రాబోయే కాలం ఫిబ్రవరి 4 నుంచి శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పటికే చాలా వరకు ఏర్పాట్లకి పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. పగడ్బందీ ప్లాన్లో ఇప్పటికే అన్ని స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వామ్యంతో చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రాపర్గా డిఫైన్ చేయటం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా మంచిగా ప్లాన్ చేయటం జరిగింది. ఈ ప్లాన్ కూడా పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసి విజయవంతం చేస్తామనే నమ్మకం మాకు ఉంది. మీరందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం పాస్ట్లో చేసాము, ప్రజెంట్లో కూడా చేస్తాము, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఈవెంట్స్నైనా పగడ్బందీగా చేయగలము అనే నమ్మకాన్ని కలిగించాలనే బాధ్యత కూడా మన ఉంది. ఆ వైపుగా మనం అందరం కూడా పనిచేసి మన ఆబ్జెక్టివ్కి అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా మరొకసారి ఆఫీసర్స్ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భం అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అందరం కూడా టీం వర్క్తో పనిచేయాలి, అందరూ కలిసి డిస్కస్ చేసినప్పుడు మాత్రమే సమస్యను అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సమస్యని పరిష్కారం దొరుకుతుంది. అందుకే ప్రజా జీవితంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. మనందరం కూడా చాలా ట్రైన్ అయిన ఆఫీసర్స్, అందరం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్. అందుకే మనం మన లక్ష్యానికి అనుగుణంగా పోయేటప్పుడు వచ్చే సమస్యలను ఖచ్చితంగా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనందరం కూడా గౌరవించాలి, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మన హక్కులే కాదు, మన బాధ్యతలను కూడా మనం నెరవేర్తించాలి. అప్పుడే నిజమైన పౌరుడుగా దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది, సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది. అలానే మనం పనిచేసే ఆర్గనైజేషన్కి కూడా ఎక్కడైతే పనిచేస్తామో వాళ్ళకు కూడా సేవ చేసినట్టు.
మన పక్క దేశం నుంచి దేశానితో పాటు మన పక్కన ఉన్న వ్యక్తికి కూడా మనం ఎగ్జాక్ట్గా సేవ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ హక్కులను కూడా గౌరవించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.